నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఈ రెండూ ఉంటే జీవితంలో మనిషి సాధించినది ఏదీ లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 23 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:47 సూర్య అస్తమయం సాయంత్రం 6:49. చంద్రోదయం తెల్లవారుజామున 3:12. చంద్ర అస్తమయం సాయంత్రం 4:52. తిథి త్రయోదశి రాత్రి 10:09 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం కృతిక మధ్యాహ్నం 3:15 వరకు. తదుపరి రోహిణి. కరణము గరజి ఉదయం 11:46 వరకు. తదుపరి వనిజ రాత్రి 10:15 వరకు. తదుపరి విష్టి. యోగము ధృతి మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:24 నుండి 9:02 వరకు. యమగండం ఉదయం 10:40 నుండి 12:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:12 వరకు. వర్జ్యం ఉదయం 5:41 నుండి 7:07 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:06 నుండి 2:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. జూన్ 23 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 10:09 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 3:15 వరకు ఉండే కృత్తికా నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 1:14 నుండి మొదలయ్యే శూలము గండము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 10:15 నుండి మొదలయ్యే విష్టీకరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కావున ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం కృత్తికా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రోహిణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ,
ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. మాస శివరాత్రి, శివుడు పార్వతీ కళ్యాణం జరిగిన రోజు. ఈ రోజున శివుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతాం. మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేయడం, ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈ రోజున శివనామాన్ని జపించడం, ధ్యానం చేయడం, భజనలు చేయడం వంటివి చేయాలి. ఇంకా సోమ ప్రదోష వ్రతం. సోమవారం ప్రదోష వ్రతం వస్తే దాన్ని సోమ ప్రదోష వ్రతం అంటారు. సోమవారం శివునికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి, పుణ్యఫలాలు లభిస్తాయి. సోమ ప్రదోష వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు శివుని అనుగ్రహాన్ని పొంది వారి జీవితంలో సుఖశాంతులను పొందుతారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సమ్మోహనాస్త్రము అర్జునుడికి దేవేంద్రుడు ప్రసాదించారు. ఈరోజు ప్రశ్న. కౌరవ సైన్యాన్ని ఏ అస్త్రము ద్వారా అర్జునుడు మూర్ఛగొట్టాడు? దేవదత్తము, గాంధీవము, సమ్మోహనాస్త్రము, మాయా? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఎవ్వరిని నొప్పించని రీతిలో మసులుకుంటారు. వృషభ రాశి, భార్యాభర్తల మధ్య సమన్వయం ఏర్పడి ఒకే నిర్ణయానికి వస్తారు. మిథున రాశి, వ్యవహారాలలో విజయం సాధించి హుషారుగా గడుపుతారు. కర్కాటక రాశి, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సింహరాశి, ఉత్సాహంతో అడుగులు వేసి కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. కన్య రాశి, ఎంతటి కార్యాన్నైనా ఓర్పుతో పూర్తి చేస్తారు. తులారాశి, ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలలో నిరుద్యోగులు ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి, అంతా శుభ సమయమే, ఏది అనుకుంటే అది అవుతుంది. ధనుస్సు రాశి, కొంతకాలంగా మిమ్మల్ని వ్యతిరేకించేవారు ప్రశంసలు కురిపిస్తారు. మకర రాశి, కొత్త వ్యక్తులను పరిచయం చేసుకొని వారి ద్వారా సహాయం పొందుతారు. కుంభరాశి, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు నెలకొన్న ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. మీనరాశి, ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.